నమో గురుభ్యః. మనము మన భగవద్గీతలో ఇప్పుడు 4 అధ్యాయం మొదలు పెట్టుకోబోతూ ఉన్నాము. మన భగవంతుడు ఇంతవరకు 2 నిష్టల గురించి ఉపదేశం చేస్తూ వచ్చారు. ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మనిష్ట. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు కర్మలను యోగంగా సాధన చేస్తూ ఉంటే భగవంతుడు ఏ విధంగా నేర్పిస్తూ వచ్చారో, శాస్త్రాలు ఏ విధంగా చూపిస్తూ వచ్చాయో ఆ విధంగా ఆచరిస్తూ ఉండగా చిత్తశుద్ధి కలిగి దాంతో కర్మనిష్టలో ఉన్న వాళ్లకు కూడా యోగనిష్టకు యోగ్యత కలిగి తద్వారా వాళ్ళు అక్కడి నుంచి జ్ఞానయోగం నుంచి జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతారు అని చెప్తూ వచ్చారు. ఇంకా దాన్నే విస్తారంగా వివరించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. యః అయం యోగః అధ్యాయద్వయేన ఉక్తః జ్ఞాననిష్టాలక్షణః సః సన్యాసః కర్మయోగోపాయః యస్మిన్ వేదార్థః పరిసమాప్తః ప్రవృత్తిలక్షణః నివృత్తిలక్షణః చ అయం ఏవ యోగః వివక్షితః భగవతా. అతః ఏవ పరిసమాప్తిః ప్రవృత్తిం వేదార్థం మన్వానః తం వంశకథనేన స్తౌతి. యః అయం యోగః, ఏ ఈ యోగం అని ఉన్నదో అది ఒకటే. ఆ ధర్మము ఆ యోగము ఒక్కటే. రెండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞాననిష్టగా కర్మనిష్టగా రెండు మార్గాలుగా ఉన్నట్టుగా అనిపించినా కూడా జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు నేరుగా జ్ఞానం నుంచే మోక్షాన్ని పొందుతారు. కర్మనిష్టలో ఉన్నవాళ్ళు జ్ఞాననిష్ట పొంది అక్కడి నుంచి ఆ జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో మోక్షాన్ని పొందుతారు. ఇదే విషయాన్ని భగవంతుడు అధ్యాయద్వయేన ఇంతకు ముందు 2 అధ్యాయాల్లో, 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో చెప్పారు. ఆ విధంగా ఆ యోగము ఉక్తః చెప్పబడ్డది. ఇంతకీ ఏమి ఆ యోగము అంటే జ్ఞాననిష్టా లక్షణః, జ్ఞాననిష్ట అన్న లక్షణంతో ఉన్న యోగం అది. దాని పేరు సన్యాసము. అది కర్మయోగోపాయము. ఒకవేళ కర్మనిష్టలో ఉన్న వాళ్లకు అదే ఉపాయంగా పెట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధమైన ఒక యోగాన్ని ఆయన ఉపదేశం చేశారు. యస్మిన్ ఎందులోనైతే, ఏ ఈ భగవంతుడి ఉపదేశంలోనైతే వేదార్థః పరిసమాప్తః, వేదార్థం వేదంలో చెప్పిన పరమార్థం పూర్తిగా చెప్పడం పూర్తయింది. ప్రవృత్తి లక్షణః నివృత్తి లక్షణః చ, ప్రవృత్తి లక్షణమైన కర్మయోగమైన నివృత్తి లక్షణమైన సన్యాసయోగమైన రెండు కూడా ఒకటే. వేదాలకు పరమార్థమేమి అంటే మోక్షమే. అటువంటి అయం ఏవ యోగః, ఆ యోగాన్ని, మోక్షానికి సాధనభూతమైన యోగాన్ని భగవంతుడి చేత వివక్షితః చెప్పాలన్న ఉద్దేశంతో, వివక్ష అంటే వక్తుమిచ్చ, అటువంటి ఈ యోగం గురించి చెప్పాలని భగవంతుడు అనుకున్నారు. ఆయన ఆ విధంగా చెప్తూ వచ్చారు. 2 అధ్యాయాల్లో ఆయన దాన్ని ముగించారు, సమాప్తమైంది అని నిర్ణయించారు. అతః ఏవ అందుకనే పరిసమాప్తః పూర్తయింది. ఏదైతే వేదార్థం వేదంలో చెప్పిన ఈ అర్థాన్ని, ఏదైతే ఆ తత్ అన్న పదార్థం ఉన్నదో ఆ తత్వము ఆ పరమార్థము దాని గురించి చెప్పడం అన్నది ప్రవృత్తి పూర్తయిందని మన్వానః ఆయన అనుకుని, ఇంకా తం దాని గురించిన ఆ యోగం అసలు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎక్కడికి వస్తూ ఉన్నది, ఎవరిని చేరుతూ ఉన్నది, ఎవరు దాన్ని అందుకుంటూ ఉన్నారు అని, ఆ జ్ఞానము ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పరంపరగా వస్తూ ఉన్నది అన్న వంశ కథను ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారు, మనకు చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఏమంటున్నారంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. ఇమం యోగం, ఈ యోగమేదున్నదో జ్ఞానము, దాన్ని అహం నేను ముందు వివస్వతే వివస్వతుడికి అంటే ఆదిత్యుడికి సూర్యుడికి ప్రోక్తవాన్ చెప్పాను.
ఈ యోగం ఏదైతే ఉన్నదో అది అవ్యయము, నాశరహితమైన ఈ యోగాన్ని ముందు నేను సూర్యుడికి చెప్పాను. వివస్వాన్ ఆ సూర్యుడు మనవే ప్రాహ మనువుకు ఉపదేశం చేశాడు. మనువేం చేశాడు దాన్ని ఇక్ష్వాకుకు అబ్రవీత్ చెప్పాడు. ఈ విధంగా పారంపర్యంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ యోగము అందుతూ ఉన్నది. ఇమం అధ్యాయద్వయేన ఉక్తం యోగం వివస్వతే ఆదిత్యాయ సర్గాదౌ ప్రోక్తవాన్ అహం జగత్ పరిపాలయితృణాం క్షత్రియాణాం బలాధానాయ. ఇమం ఇది ఏది అధ్యాయద్వయేన ఉక్తం ఈ 2 అధ్యాయాల్లో, 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ రెండింట్లో ఏదైతే యోగం ఉన్నదో ఉపదేశం చేయబడ్డది దాన్ని అసలు నేను వివస్వతే అంటే ఆదిత్యాయ ఆదిత్యుడికి సర్గాదౌ సృష్టి ఆదిలో ప్రోక్తవాన్ చెప్పాను. నేను ఎందుకు చెప్పాను అంటే జగత్ పరిపాలన చేసే ఏ క్షత్రియులున్నారో వాళ్లకు ఇటువంటి జ్ఞాన బలం కలగాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆ జ్ఞానాన్ని బలంగా సమకూర్చడం కోసము, వాళ్లలో జ్ఞానపుష్టిని కలిగించడం కోసము నేను సృష్టి జరుగుతూ ఉన్న ఆది కాలంలో సూర్యుడికి ఉపదేశం చేశాను. తేన యోగ బలేన యుక్తాః సమర్థాః భవంతి బ్రహ్మ పరిరక్షితుం. క్షత్రియులకు నేనెందుకు ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేశానంటే ఆ యోగ బలంతో, ఆ జ్ఞాన బలంతో యుక్తాః కూడి ఉన్న వాళ్ళే ఆ క్షత్రియులు క్షత్ర మార్గంలో ఉన్నవాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్లను బ్రాహ్మలను పరిరక్షితుం రక్షించడానికి సమర్థాః భవంతి సమర్థులై ఉంటారు అని వాళ్లకు నేను ఉపదేశం చేశాను. బ్రహ్మక్షత్రే పరిపాలితే జగత్ పరిపాలయితుం అలం. ఎప్పుడైతే ఈ బ్రాహ్మము ఆ క్షాత్రము పరిపాలించబడతాయో, చక్కగా పాలించబడతాయో, అప్పుడు ఆ రెండూ కలిసి ఈ జగత్తుని పాలించడానికి అలం సరిపోయి ఉంటాయి. ఇంక ఈ రెండూ చాలు. నేను ఇటువంటి యోగ బలాన్ని క్షత్రియులకు అందజేస్తే దానివల్ల పుష్టి పొందిన వాళ్ళై క్షత్రియులు బ్రాహ్మలను రక్షిస్తారు. ఎప్పుడైతే బ్రాహ్మము క్షాత్రము ఈ విధంగా రక్షించబడుతుందో, కాపాడబడుతుందో, పాలింపబడుతుందో అప్పుడు జగత్ మొత్తము వీళ్ళిద్దరి వల్ల పాలింపబడుతుంది అని, దానికి జగత్పాలనకు ఈ రెండు అలం చాలు అని నేను ఆ విధంగా ఉపదేశిస్తూ వచ్చాను అని చెప్తున్నారు. ఇక్కడ బ్రాహ్మము క్షాత్రము అని రెండే చెప్పారు. ఆయన బ్రహ్మక్షత్రాల గురించే చెప్పారు. వైశ్య శూద్రాల గురించి ఎందుకు చెప్పలేదు అని మనకు ప్రశ్న కలుగరాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత 2 అధ్యాయాల్లో ఆయన 2 నిష్ఠలను ఇంత సుదీర్ఘంగా వివరంగా నేర్పించిన తర్వాత మనకు తెలియవలసిన విషయం ఏమి అంటే ఉన్నవి రెండే రెండు. ఒకటి క్షాత్రము, ఒకటి బ్రాహ్మము. క్షాత్రము అన్నది కర్మనిష్టా మార్గము, బ్రాహ్మము జ్ఞాననిష్టా మార్గము. ఈ రెండే రెండు నిష్టలున్నాయి. అయితే మరి చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పారు కదా, 4 వర్ణాలు ఉన్నాయి కదా అంటే ఆ 4 వర్ణాలు ఇక్కడ క్షాత్రం అనేది చెప్పబడుతూ ఉన్నదో కర్మనిష్ట దానికి అంతర్గతంగా ఉంటాయి. బ్రహ్మ మార్గము జ్ఞాన మార్గము అది సన్మార్గము, సత్తును పట్టుకుని వెళ్తూ ఉంటుంది, సత్తుతోటే తగులుకుని ఉంటుంది. క్షాత్ర మార్గము కర్మల్లో ఉంటుంది. అటువంటి కర్మల్లో ఉన్న క్షాత్రంలో మళ్ళీ 4 విధాలుగా ఉన్న లక్షణాలతో వర్ణాలను భగవంతుడు ఏర్పరిచారు. వారి వారి గుణాలను బట్టి దేన్ని కోరుకుంటారో వాళ్ళు ఆ వర్ణంలో ఉండి ఆ కర్మలను నెరవేరుస్తూ ఉంటారు. చాతుర్వర్ణ్యం అని చెప్పిన 4 వర్ణాలు కూడా కర్మనిష్టలో క్షాత్రంలో ఉంటాయి. అయితే ఎప్పుడైతే వాళ్ళు కర్మలను పూర్తి చేసి, ఎందుకంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పిన 4 వర్ణాలు కూడా కర్మలు చేయడం కోసమే
ఏర్పాటు చేయబడ్డాయి. కర్మలను ధర్మంగా ఆచరించడం కోసమే ఏర్పరిచారు. ఎప్పుడైతే కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానంలోకి వెళ్ళిపోతారో అప్పుడు 4 వర్ణాలుండవు. కర్మనిష్ట కాదు వాళ్ళది. అప్పుడు జ్ఞాననిష్టలో ఉంటారు వాళ్ళు. జ్ఞానంతో మాత్రమే బంధం ఉంటుంది. వాళ్ళు పరమ పురుషార్థాన్ని సాధిస్తూ ఉంటారు. వాళ్ళు సన్మార్గంలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ చెప్పబడుతూ ఉన్న బ్రాహ్మలు, బ్రహ్మం అనేది చెప్తున్నారో ఆ జ్ఞానం. కాబట్టి అసలు మొత్తము స్థూలంగా రెండే రెండున్నాయి. జ్ఞాననిష్ట, కర్మనిష్ట. జ్ఞాననిష్ట బ్రాహ్మము, కర్మనిష్ట క్షాత్రము. ఎప్పుడైతే కర్మల్లోకి వెళ్తూ ఉన్నారో అప్పుడు క్షాత్రం మళ్ళీ 4 విధాలుగా మారుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలుగా. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలన్న కర్మలను ఏవైనా సరే వరించి ఆ వర్ణంలో ఉన్నవాళ్ళు ఆ కర్మలను చేస్తూనే భగవంతుడు శాస్త్రాల్లో ఉపదేశించిన విధంగా యోగంగా వాటిని చిత్తశుద్ధి కోసము చిత్తశుద్ధితో ఆచరిస్తూ ఉంటే వాళ్ళు ఆ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి యోగ్యత సాధించి అప్పుడు వాళ్ళు క్షాత్రం నుంచి బ్రాహ్మణంలోకి మారుతారు. అయితే ఈ బ్రాహ్మము దాని పాటికి అది ప్రవర్తించడం కష్టము. బ్రాహ్మము కేవలం జ్ఞానము, కర్మల్లో ఉండదు. అయితే ఆ బ్రాహ్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో బ్రహ్మ మార్గంలో అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళను కాపాడవలసిన బాధ్యత, వాళ్ళకి కావలసిన అన్నపానాదులన్నీ ఏర్పరచవలసిన బాధ్యత కర్మనిష్టలో ఉన్న వాళ్ళకుంటుంది, క్షత్రియులకుంటుంది. దాన్ని ఏ విధంగా చెయ్యాలి అని జ్ఞానం కలిగి చేయవలసి ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్లకు పాలన, పోషణ చేయడం వల్ల కర్మ మార్గంలో, క్షాత్ర మార్గంలో ఉన్న వాళ్లకు కూడా బ్రహ్మ మార్గంలోకి వెళ్ళడానికి యోగ్యత, అర్హత కలుగుతుంది. అందుకోసం ఆ విధంగా చేయవలసి ఉంటుంది అని ఆయన ఈ యోగాన్ని ఉపదేశం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ 2 క్షేమంగా ఉన్నాయో, పరిరక్షింపబడుతూ ఉన్నాయో, అప్పుడు జగత్ నిలిచి ఉంటుంది. అయితే ఎప్పుడైతే బ్రహ్మక్షత్రాలని 2 లేవు, క్షాత్రం మళ్ళీ 4 వర్ణాలతో కూడి కాదు, ఉన్నది మొత్తమంతా బ్రహ్మమే అని 4 వర్ణాలతో, 4 ఆశ్రమాలతో ఉన్న మొత్తం క్షాత్రమంతా గూడా వచ్చి బ్రహ్మంలో లయమైపోతే ఇంక జగత్తు ఉండదు. దాన్ని పాలించవలసిన పని లేదు. అయితే ఎంతవరకైతే కర్మలున్నాయో అంతవరకు ఈ జగత్తుంటుంది. అందుకోసము జ్ఞానం కావాలి. కాబట్టి బ్రహ్మము అవసరమై ఉంటుంది. ఆ బ్రహ్మము దాని పాటికది ప్రవర్తించదు. అందుకని దాని పాలనకు క్షాత్రము ఈ విధంగా చేయవలసి ఉంటుంది అని భగవంతుడు ఉపదేశం చేయవలసి వచ్చింది. కాబట్టి ఆయన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ యోగం ఎటువంటిది అంటే అది అవ్యయం. ఎందుకు? అవ్యయ ఫలత్వాత్, అవ్యయమైన ఫలితము. ఒక్కసారి ఈ యోగాన్ని అభ్యాసం చేస్తే ఇంక దాంతో నాశమన్నది లేని అపునరావృత్తి స్థితి, పునరావృత్తి రహితమైన పదాన్ని చేరుకుంటారు. కాబట్టి అది అవ్యయమైన ఫలాన్నిచ్చే యోగము. కాబట్టి అది కూడా అవ్యయము. ఈ యోగము, ఈ ధర్మము ఎంత స్వల్పంగా ఆచరించినా కూడా మహతః భయాత్, గొప్ప భయం నుంచి అంటే మృత్యు భయము, సంసార భయము, జన్మ మరణాలతో కూడి ఉన్నదేదున్నదో అటువంటి భవభయం నుంచి కాపాడుతుంది. కాబట్టి ఒక్కసారి భవభయము తొలగితే ఇంకా అది అవ్యయమైన సుఖస్వరూపం. కాబట్టి ఈ యోగము అవ్యయము అని చెప్పబడుతూ ఉన్నది. నహి అస్య సమ్యక్ దర్శన నిష్ఠాలక్షణస్య మోక్షాఖ్యం ఫలం ఏతి. అస్య ఇటువంటి సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞాన నిష్ఠాలక్షణం అన్న ఏ మోక్షమన్న ఫలమున్నదో, సమ్యక్ అంటే సమగ్రమైన జ్ఞాననిష్ట అన్న పూర్తిగా జ్ఞాననిష్ట కలిగితే
అసలు కర్మనిష్ట లేనే లేకుండా ఉంటే, కర్మలు లేకపోతే బంధాలు లేవు గాబట్టి, ఇంక మిగిలింది మోక్షమే. అటువంటి ఫలం ఎప్పుడు కలుగుతుందో, ఇంక దానికి నాశమన్నది లేదు. అది నవ్యేతి. వ్యయమైపోదు కాబట్టి అది అవ్యయం. దానికి నాశం లేదు. సహచ వివస్వాన్ మనవే ప్రాహ. అటువంటి అవ్యయమైన మోక్షమన్న ఫలంతో కూడి ఉన్న నాశరహితమైన యోగాన్ని నేను వివస్వాన్ ఆదిత్యుడికి చెప్తే, ఆదిత్యుడు మనువుకు ప్రాహ చెప్పాడు. మనువు ఇక్ష్వాకవే స్వపుత్రాయ ఆదిరాజాయ అబ్రవీత్. మనువు ఇక్ష్వాకుకు తన పుత్రుడైన ఆదిరాజైన ఇక్ష్వాకుకు అబ్రవీత్ ఉపదేశం చేశాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః సహ కాలేన ఇహ మహతా యోగః నష్టః పరంతప. ఓ పరంతప, పరులను శత్రువులను తపింపచేసేవాడా, ఏవం ఈ విధంగా పరంపరా ప్రాప్తం పరంపరగా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉన్న ఇమం ఈ యోగము రాజర్షయః విదుః రాజర్షులు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తర్వాత తరాలకు అందిస్తూ ఉన్నారు. అయితే సహ యోగః ఆ యోగము మహతా కాలేన చాలా కాలం గడిచేసరికి ఇంక ఇప్పుడు నష్టః నష్టమైపోయింది. చాలా భాగము మారిపోయింది. ఎంతో భాగం అసలు గుర్తుబట్ట రాకుండా ఉన్నది. ఉన్న ఆ ఒక్క యోగము, జ్ఞానయోగము, కర్మయోగమన్న ఉపాయంతో కూడి ఉన్నది. లేదా కర్మలతో అసలు సంబంధమే లేకుండా కేవల జ్ఞానంగా ఉన్నదేదున్నదో, కర్మలు ఉపాయంగా ఉన్నది ఏదున్నదో, ఆ యోగము జ్ఞానాన్ని పోగొట్టుకుని కేవలం కర్మలతో, క్రియలతో మాత్రం మిగిలిపోయింది. చేస్తూ ఉన్న కర్మలు ఎందుకు అన్న జ్ఞానము లుప్తమై కేవలంగా కర్మ మాత్రంగా, క్రియామాత్రంగా ఉంటూ ఉన్నది. శాస్త్రార్థానికి చేస్తున్నాము అంటూ, శాస్త్రార్థం అంటే ఏమి? శాస్త్రంలో చెప్పిన అర్థము, ప్రయోజనాన్ని అంటే ఆత్మస్థితిని సాధించడం అన్న ప్రయోజనాన్ని పొందడానికి ఈ కర్మ మార్గము అని చెప్పిన విషయాన్ని వదిలిపెట్టి, శాస్త్రార్థం అనగానే ఆకు లేకపోతే పండు బెట్టు, పండు లేకపోతే పువ్వు బెట్టు, పువ్వు లేకపోతే అక్షంతలు బెట్టు, అక్షంతలు లేకపోతే ఇంకేంటో బెట్టు, అది బెట్టు, ఇది బెట్టు, అది బెట్టు, ఇది బెట్టు అనుకుంటూ, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అనుకుంటూ కేవలం క్రియలు మాత్రమే మిగిలిపోయాయి. జ్ఞానము నశించిపోయింది. అందుకని ఆ నష్టమైపోయిన ఆ జ్ఞానాన్ని, ఆ యోగాన్ని తిరిగి మళ్ళీ ఉపదేశం చేయవలసి వస్తూ ఉన్నది అర్జునా అని చెప్తూ ఉన్నారు. ఏ కర్మలను యోగంగా ఆచరించడం వల్ల ఆత్మస్థితిని చేరుకోవచ్చు అని నేను ఆదిత్యుడికి చెప్తే, ఆదిత్యుడు మనువుకు చెప్తే, మనువు తర్వాత తరాలకి చెప్తూ వస్తూ ఉన్నది మధ్యలో ఛేదించబడడం వల్ల మనువు చెప్పిన మనుస్మృతికి కూడా విపరీతార్థాలు, అనర్థాలే కలిగాయి. అందుకని ఇంక అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి చెప్పవలసి వస్తూ ఉన్నది అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఏవం క్షత్రియ పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః రాజానః చ ఋషయః చ రాజర్షయః విదుః ఇమం యోగం. ఏవం ఈ విధంగా క్షత్రియులకు పరంపరగా ప్రాప్తిస్తూ ఉన్న ఈ యోగము. ఎందుకు? బ్రాహ్మలకు అవసరం లేదు. బ్రహ్మ మార్గంలో, బ్రహ్మనిష్టలో, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్లకు కర్మలతో సాంగత్యం ఉండదు కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది క్షత్రియులకు. అంటే ఎవరైతే కర్మ మార్గంలో ఉన్నారో. అయితే కర్మ మార్గంలో ఉన్న వాళ్ళు పూర్తిగా కర్మలను లౌకికమైన అనుభవాల కోసము, లేదా పరలోకాలుంటాయన్న కోరికలతో ఇహపరాలు సాధించాలని, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా అన్నీ ఈ లోకాలే, లౌకికమైన విషయాలే. వీటిని సాధించడం కోసం కర్మలు చేస్తూ ఉన్న వాళ్లకు కాదు. చెప్తూ ఉన్నది క్షత్రియులకే, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే. కానీ
కర్మ మార్గంలో కూడా ఎవరైతే రాజర్షులై ఉన్నారో, రాజులు వాళ్ళు రజోగుణంతో ఉండి కర్మలు చేస్తారు. కానీ మాత్రం వాళ్ళు ఋషులు కూడా జ్ఞానంతో కూడి ఉంటారు. ఈ రకంగా కర్మలు చేస్తూ కూడా జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి రాజర్షులకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ఆ జ్ఞానము నేనుపదేశం చేసినది అందుతూ ఉన్నది. దాన్ని వాళ్ళు విదుహు తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. దేన్ని? ఇమం యోగం, ఈ యోగాన్ని. ఇంతకీ ఏం జరిగిందంటే, సహ యోగః, ఆ యోగము కాలేన, ఎంతటి కాలము? మహతా దీర్ఘేణ కాలేన, ఎంతో కాలం గడిచేసరికి ఇంక ఇప్పుడు ఈ కాలంలో నష్టః, నష్టమైపోయింది. అంటే ఏమి? విచ్ఛిన్న సంప్రదాయః సంవృత్తః, ఆ సంప్రదాయము విచ్ఛిన్నమైపోయింది. సంవృత్తము కత్తిరించబడ్డది. అది తెగిపోయింది. నేను ఏ ఉద్దేశంతో చెప్పానో, ఏ పరమార్థం వీళ్ళు సాధించాలి అని కోరుకుని ఉపదేశం చేశానో, అది నశించిపోయింది. జ్ఞానం నశించి మధ్యలో కేవలం కర్మలుగా మాత్రం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నది. హే పరంతప, ఓ పరులను తపింపచేసేవాడా అని ఇక్కడ పరంతప అన్న పదానికి అర్థం చెప్తూ ఉన్నారు మన శంకర్ల వారు. ఆత్మనః విపక్షభూతాః పరః ఉచ్యంతే, తాన్ శౌర్య తేజో గభస్తిభిః భానుః ఇవ తాపయతీతి పరంతపః శత్రుతాపనః ఇత్యర్థః. ఆత్మనః విపక్షభూతాః, ఆత్మకు శత్రుపక్షంలో ఉన్నవాళ్ళు అనాత్మలన్నీ కూడా పరమని చెప్పబడుతుంది. అటువంటి పరులను తన శౌర్యంతో, తేజస్సుతో, తన ఓజస్సు, తేజస్సు అన్న గభస్తులతో, కిరణాలతో భానుహీవ, భాస్కరుడిలాగా తాపయతీతి తపింపచేసేవాడు అని పరంతప అన్న పదానికి అర్థము. శత్రుతాపనుడు అని అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం ఇమం ఉపలభ్య లోకం చ అపురుషార్థ సమందినం. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఆ కర్మలను ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి అన్న జ్ఞానము లుప్తమైపోవడం చేత. ఎందుకు పోయింది ఆ జ్ఞానము? లేకుండా పోయింది. కేవలము క్రియలు మాత్రమే ఎందుకు మిగిలేయి అంటే, అదిగో ఆ కర్మలు ఆచరిస్తూ ఉన్న వాళ్ళలో దుర్బలత్వము, అజితేంద్రియత్వము కలిగాయి కాబట్టి. దౌర్బల్యం, వాళ్లకు హృదయ దౌర్బల్యం ఉన్నది. కోరికలతో మనసు ఎప్పుడు దీనంగా, దిగులుగా ఉంటుంది కాబట్టి, జ్ఞానము లేకపోవడం చేత ధైర్యము, బుద్ధి లేదు కాబట్టి, బుద్ధి అంటే ధీశక్తి లేదు కాబట్టి ధైర్యం ఉండదు. ఎందుకు చేస్తున్నాము, ఎట్లా చెయ్యాలి అని తెలియదు. ఎట్లా చెయ్యాలంటే, ఈ ఆకు అక్కడ పెట్టు, ఆ పువ్వు ఇక్కడ పెట్టు, ఈ మంత్రం చదువు, లేచి నిలబడు, చుట్టూ తిరుగు, కింద కూర్చో, కళ్ళు మూసుకో, ముక్కు మూసుకో అనుకుంటూ ఈ విధంగా రకరకాలుగా చెప్తూ ఉన్న క్రియలు ఎట్లా చెయ్యాలని కాదు. అసలు ఆ కర్మలను ఎట్లా చేస్తే అది యోగంగా భాసిస్తుంది అన్న జ్ఞానము ఎందుకు పోయింది అంటే, కోరికల వల్ల హృదయము బలహీనమైపోయింది. జ్ఞాన బలం తగ్గి, ఎందుకు అంటే కోరికలకు బలం పెరిగి వాళ్ళు దుర్బలులవ్వడం చేత, అటువంటి హృదయ దౌర్బల్యం కలిగిన వాళ్ళ చేత ఆచరింపబడుతూ ఉన్న కర్మలలో జ్ఞానం నశించిపోయింది. వాళ్ళెందుకు ఆ విధంగా దుర్బలులయ్యారు అంటే, అజితేంద్రియులు అయి ఉండడం చేత. వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళు వశంలో పెట్టుకునేందుకు శక్తి లేని వాళ్ళయ్యారు. ఇంద్రియాలు ఏవేవో అనుభవాల కోసం పరిగెడుతూ ఉంటే, వాటి వెంట మనసు తగులుకుని వెళ్ళిపోతూ ఉంటే, మనసును నిగ్రహించగలిగే శక్తి, సామర్థ్యం లేక, వాటి వెంట పడి వెళ్ళిపోతూ ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఆ కర్మల్లో ఉండిపోయి, అందుకని ఆత్మకు అంతంతగా తనకు తాను దూరమైపోతూ అనాత్మలను చేరుకుని దుర్బలంగా అయిపోయి, ఇంద్రియ జయత్వం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్లకు ఈ యోగము ప్రాప్తించి కర్మలు వాళ్ళు చేస్తూ ఉండడం చేత ఈ యోగము నష్టమైపోయింది. మధ్యలో నేను ఎందుకు చెప్తూ ఉన్నానన్న జ్ఞానము నశించి కేవలం క్రియలుగా మాత్రం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావడం మొదలయ్యింది.
అటువంటి ఈ యోగము ఈ విధంగా నష్టమైపోయిన యోగాన్ని పొంది వాళ్ళు జ్ఞానం లేకుండా ఎందుకు చేస్తున్నాం? ఎట్లా చేయాలి? ఏ విధంగా చేస్తే అది యోగమవుతుంది అన్నది తెలియకుండా కేవలం కర్మల్లాగా చేస్తూ ఉన్న వాళ్ళు ఈ కర్మలను పొంది ఈ లోకము, ఈ ప్రజలందరూ అపురుషార్థ సంబంధులయ్యారు. పురుషార్థాన్ని పోగొట్టుకుని అపురుషార్థాలు అక్కర్లేని విషయాలన్నీ నాకు పురుషార్థాలనుకుంటూ వాటితో సంబంధం పెట్టుకుంటూ ఉన్నారు. ఏదైతే మోక్షమున్నదో, పరమ నిశ్రేయసము, నీ స్థితి, అది నీ పురుషార్థము. అయితే దాన్ని వదిలిపెట్టి చతుర్విధ పురుషార్థాలు అనుకుంటూ, అందులో గూడా మళ్ళీ నాలుగోది చివరగా ఎప్పుడో తర్వాత అవకాశం ఉంటే సాధించొచ్చులే అని మోక్షాన్ని పక్కన పెట్టేసి, మిగిలిన 3 మాత్రం ధర్మార్థ కామాలు అవి త్రివర్గము. వాటిని సాధించవలసి ఉన్నది అని అపురుషార్థాలను, మోక్షాన్ని పక్కన బెట్టి, మోక్షరహితమైన మిగిలిన మూడింటిని మాత్రం పట్టుకుని, వాటి సంబంధంతో ఉన్నారు. పురుషార్థంతో సంబంధం పోగొట్టుకున్నారు. అపురుషార్థాలతో సంబంధం పెట్టుకున్నారు. ఆ ధర్మం గూడా పైగా ఏ విధంగా జ్ఞానంతో మోక్షం పొందాలి అన్న మార్గం కనిపించక, ఈ ధర్మాన్ని గూడా ప్రాపంచికమైన ధర్మాలుగా, కర్తవ్యాలుగా మార్చుకుని, అన్నీ అపురుషార్థాలే. వాటిని పురుషార్థంగా సాధించడానికి బయలుదేరుతూ ఉన్నదే ఈ లోకము, ఈ ప్రజలందరూ అని ఆలోచించుకుని మన భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, సహ ఏవ అయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తః అసి మే సఖా చ ఇతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. అందుకని అర్జున, సహ ఏవ, అదే, అయం యోగః, ఈ యోగము, తే నీకు, అద్య ఇప్పుడు, మయా నా చేత ప్రోక్తః చెప్పబడ్డది. ఏ ఈ పురాతనమైన సనాతనమైన యోగమున్నదో అది నా చేత నీకిప్పుడెందుకు చెప్పబడ్డది అంటే, ఇదిగో హృదయ దౌర్బల్యం కలిగి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళ చేత అనుష్ఠానం చేయబడుతూ ఉన్న కర్మల్లో యోగం నశించి వాళ్ళు పురుషార్థాన్ని పోగొట్టుకుని అపురుషార్థాలతో సంబంధాలు పెట్టుకున్నారని చూసి మళ్ళీ దాన్ని ప్రవర్తింప చెయ్యడం కోసము నీకు చెప్పాను అర్జున. ఎందుకు అంటే నువ్వెవరు? మే భక్తహాసి, నాకు భక్తుడివి, నన్ను తగులుకుని ఉన్నవాడివి. మే సఖా చ ఇతి, నా సఖుడివి కాబట్టి, ఏతత్, ఈ ఉత్తమమైన రహస్యాన్ని, రహస్యం అంటే ఉపనిషత్ అని కూడా అర్థమున్నది. ఈ వేదార్థము ఏదైతే ఈ ఉపనిషత్ రహస్యం ఉన్నదో దాన్ని నేను నీకు ఉపదేశం చేశాను అని చెప్పారు. సహ ఏవ అయం మయా తే తుభ్యం అద్య ఇదానీం యోగః ప్రోక్తః పురాతనః. సహ ఏవ అయం, అదే, ఇది, మయా నా చేత, తే తుభ్యం నీకు, అద్య ఇదానీం ఇప్పుడు, ఈ యోగః, ఈ యోగము, ప్రోక్తః చెప్పబడ్డది. ఇది పురాతనమైన యోగము. నువ్వు భక్తః అసి మే, నాకు భక్తుడివై ఉన్నావు, సఖా చ అసి, నాకు సఖుడివై ఉన్నావు కాబట్టి, ఇతి అని నేను ఈ రహస్యాన్ని నీకు ఉపదేశం చేశాను. రహస్యం హి యస్మాత్, ఇది రహస్యం ఎందుకు అంటే, ఏతత్, ఇది ఉత్తమం యోగః జ్ఞానం ఇది అర్థః. ఇది ఉత్తమమైన యోగము, జ్ఞానం అని అర్థము అని చెప్పారు. అయితే భగవతా విప్రతిషిద్ధం ఉక్తమితి మాభూత్ కస్యచిత్ బుద్ధిః పరిహారార్థం చోద్యమివ కుర్వన్ అర్జునః ఉవాచ. భగవంతుడు చెప్పిన ఈ విషయంలో ఒక విప్రతిషిద్ధం ఉన్నది, ఒక పరస్పర విరుద్ధమైన విషయం ఉన్నది. ఏమి అంటే, ఇది సనాతనమైన పురాతనమైన యోగము, సృష్టి ఆదిలో నేను సూర్యుడికి ఉపదేశం చేశాను అని చెప్తున్నారు. ఆ చెప్తూ ఉన్న కృష్ణుల వారు ఈ మధ్య కాలంలో అర్జునుడి కన్నా కొద్ది నెలల ముందు
జన్మించారు. కాబట్టి ఇప్పుడు పుట్టిన కృష్ణుల వారు ఎప్పుడో సృష్టి ఆదిలో సూర్యుడికి ఉపదేశం ఎట్లా చేస్తారు? దీన్నెట్లా అర్థం చేసుకోవాలి అన్న అనుమానము కస్యచిత్ ఎవరికీ కూడా మా భూత్ కలగకుండుగాక. ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నదే అన్న బుద్ధి ఎవరికీ కలుగకుండా ఉండడం కోసము, దాన్ని పరిష్కరించడం కోసము చోద్యం ఇవ కుర్వన్ ఆశ్చర్యపోతూ ఉన్నట్టుగా, వింతగా ఉన్నదే, చోద్యంగా ఉన్నది నువ్వు చెప్పింది అసంగతమైన విషయం చెప్తున్నావు అన్నట్టుగా అర్జునుడు ఇదిగో ఈ ప్రశ్న ఉవాచ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అపరం భవతః జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇతి. భవతః జన్మ, మీ జన్మ అపరం, ఈ మధ్య కాలంలో జన్మించారు మీరు. వివస్వతః జన్మ, ఆదిత్యుడు ఉద్భవించడం పరం, ఎప్పుడో జరిగింది పూర్వకాలంలో. మరైతే కథం, ఏ విధంగా ఏతత్ దీన్ని విజానీయాం నేను అర్థం చేసుకోవాలి. త్వం నువ్వే పూర్వము ఆదిలో, సృష్టికి ఆదిలో ప్రోక్తవాన్ చెప్పాను అని నువ్వంటే, ఇది ఈ విధంగా నువ్వు చెప్పిన విషయాన్ని నేను కథం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అపరం అర్వాక్ వసుదేవ గృహే భవతః జన్మ పరం పూర్వం సర్గాదౌ జన్మ ఉత్పత్తి వివస్వతః ఆదిత్యస్య. అపరం అంటే అర్వాక్, ఈ కాలంలో వసుదేవుడింట్లో నీ జన్మ అంటే నువ్వు పుట్టడం జరిగింది. అయితే పరం పూర్వం ఎప్పుడో సర్గాదిలో, జన్మ అంటే ఉత్పత్తి, వివస్వతుడు ఆదిత్యుడి యొక్క ఉత్పత్తి ఎప్పుడో సర్గం సృష్టి ఆదిలో జరిగింది. తత్ దాన్ని కథం ఏ విధంగా ఏతత్ దీన్ని నేను విజానీయం తెలుసుకోవాలి. అవిరుద్ధార్థతయా, ఇటువంటి విరోధం లేకుండా, పరస్పరం విరుద్ధమైన విషయం కాకుండా, ఏ కాంట్రడిక్షన్ కాన్ఫ్లిక్ట్ లేకుండా స్పష్టంగా సులువుగా నాకు అర్థమయ్యేది ఎట్లా. యహత్వం, ఏ నువ్వైతే ఏవా ఆదౌ ప్రోక్తవాన్ ఇమం యోగం సహ ఏవ త్వం ఇదానీం మహ్యం ప్రోక్తవాన్ అసీతి. ఏ నువ్వే ఆదిలో సృష్టి మొదట్లో చెప్పాను ఈ యోగం, అదే మళ్ళీ నీకిప్పుడు చెప్తూ ఉన్నాను అన్నావు గదా. అప్పుడెప్పుడో చెప్పిన దాన్ని ఇప్పుడు పుట్టిన నువ్వు మళ్ళీ నాకెట్లా చెప్తావు అని ఆయన ప్రశ్న వేస్తే, యా వాసుదేవే అనీశ్వర అసర్వజ్ఞ అశంక మూర్ఖాణం తాం పరిహరన్ భగవాన్ ఉవాచ యదర్థః హి అర్జునస్య ప్రశ్నః. యా ఏదైతే వాసుదేవుడే, ఆ వాసుదేవమే, ఆ తత్వమే ఈశ్వరం, అదే సర్వజ్ఞం, అదే సర్వజ్ఞం సర్వకర్త అన్నది తెలియక, అంటే వాసుదేవుడు మనవాడు ఇప్పుడే పుట్టాడు, అదిగో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు, ఈయన ఈశ్వరుడు అవ్వడమేమి, సర్వజ్ఞుడు అవ్వడమేమి అన్న ఆశంక మూర్ఖులకు కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి అనుమానాన్ని దాన్ని పరిష్కరిస్తూ భగవంతుడు యదర్థః, ఏ కారణానికి అర్జునుడు ఈ ప్రశ్న వేశాడో దానికి జవాబు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమి చెప్తూ ఉన్నారు అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.